ఇది అలా మనందరికీ హైలైట్ న్యూస్. బ్యానర్ ఐటమ్ వచ్చిందా, బరాబర్ రావాలి. ఈ రాష్ట్రంలో హైడ్రా అనేది ఒకటి ఉన్నది. అది పేదోళ్ళ భూములు మింగడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాయి. అయితే దాని ద్వారా ఏమైందంటే నిన్న మన ఆ గాజుల రామారంలో కానీ కొండాపూర్లో కానీ పేదోళ్ళు కూలబడతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. బండ బూతులే. ఇంకా ఆ వ్యతిరేకతను చూసి రేవంత్ రెడ్డికి భయమైంది. రేపో మాపో జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జూబ్లీస్ లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ తాతాలు ఆడుతా ఉంది. నవీన్ కుమార్ నిలబెట్టింది. అయితే అక్కడ గెలుస్తానికి అవకాశం కనిపిస్తలేదు, గెలిచే అవకాశమే కనిపిస్తలేదు. దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇగో మా హైడ్రాకు వచ్చిన చెడ్డ పేరు, ఇప్పుడు హైదరాబాద్లోనే హైడ్రా నడుస్తుంది మెజార్టీగా. హైదరాబాద్లో అయితే హైడ్రాకు చెడ్డ పేరు వచ్చిందో ఆ లంగల్ అత్కోరు పేరుని తగ్గించుకోవడానికి, వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇలా ఒక కథ అల్లింది. ఇదే దానికి సంబంధించిన కథ. గొప్పగా రాయాలి. అలా హైడ్రా పేదోళ్ళ భూములు గుంజుతలేదు, బలుచులోని భూములే గుంజుతుంది, కబ్జాకోర్ల భూములే గుంజుతుంది. హైడ్రా గొప్పగా పనిచేస్తుంది. హైడ్రా అంత గొప్పగా ఈ భూమండలంలో ఏది పనిచేస్తలేదు. ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి? హైడ్రా గొప్ప పనుల గురించి రాయాలి. సో ఇలా హైడ్రా అంటే ఒక గొప్ప పని చేసి అంటే చూడరు, మరి రాసిరు. చుట్టూ ఫెన్సింగ్ అట, బౌన్సర్లు, వేట కుక్కలనేట 750 కోట్ల స్థలం కబ్జా చేసినట. అయితే నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారాహిల్స్ లో 5 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందట. కోర్టులో కేసు నడుస్తుండగానే ఫెన్సింగ్, షెట్ల నిర్మాణం జరిగినట. రంగంలోకి హైడ్రా వచ్చింది. ఆక్రమణలు తొలగించి భూమి స్వాధీనం చేసుకుంది. గాజుల రామారం, మేడ్చెలు, తట్టి అన్నారంలోని ఆక్రమణ నిలమట్టం. ఆ భూముల విలువ 350 కోట్లు. గాజుల రామారం అంటే నిన్న మొన్న ఏడైతే మనం చదువుతూ ఏడ్చి బాధపడరో అదే పొజిషన్ గాజుల రామారం. మేడ్చెలు, తట్టి అన్నారంలో ఆ బొమ్మ లేదే. ఇప్పుడు గాజుల రామారం ఇల్లు కూలగొట్టేది బొమ్మ వేస్తే బాగుంటుండే. అది ఎందుకేలే, ఆడ పేదోళ్ళే కూలగొట్టరు. ఇది ఎందుకు వేసురు? వీడు దొంగనా కొడుకు, వీడు ఒక కబ్జా కోరు, వాడు అందరూ లంగాలే, అందరు మంచి వాళ్ళు ఉంటారు. ఎవడో ఒక లంగ ఉంటాడుగా. సో అసలు లంగన ఒక తేలాడిరు. ఆ లంగనా కొడుకు దగ్గర భూమి గుంజుకున్నారు 5 ఎకరాలట. అది గుంజుకొని అసలు హైడ్రా అంత మంచిదే లేదంటే రాసిరు. కానీ లాస్ట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాలి. ఇది మనకు కావాల్సింది. గాజుల రామారం, మేడ్చెలు, తట్టి అన్నారంలోనూ ఆక్రమణ నిలమట్టం. ఆ ఆక్రమణలో బొమ్మలే. మరి ఇప్పుడు బంజారాహిల్స్ బొమ్మ వేసిరు, మధ్య షెడ్ వేసిరు అన్నావు, ఈయన బొమ్మ వేసినావు, వాడు 5 ఎకరాలు కబ్జా చేసిన అన్నావు, ఫెన్సింగ్ వేసిన అన్నావు, వాడు దొంగ అంటున్నావు, సంతోషమే. ఒక దొంగ నా కొడుకు భూమి గుంజుకోవడం తప్పలేదు, ప్రభుత్వం అంటున్నావు, సంతోషం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదోళ్ళ ఇల్లు 100,000 కూడా కొట్టాడు. నిన్న కూడా గాజుల రామారంలో మళ్ళా పేదలే కూడా కొట్టాడు. కానీ ఆ బొమ్మ లేకుండా, ఆ వార్తలు టెలికాస్ట్ కాకుండా, వాస్తవాలు తెలియకుండా ఇప్పుడు మీడియా ఛానల్ మొత్తం పోయి ఈడ ఉన్నాయి. కానీ మన సార్ చేయాల్సిన పోయి ఈడ చేసింది కింద చేసింది. ఇంకెన్ని రోజులు రంగనాథ్ గారు మీరు ఈ ప్రయత్నాలు ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు? ఇంకా సరిపోతలేదా? ఇప్పుడు ప్రజలు గోసపడేది, బాధపడేది, అరే కాంగ్రెస్ కు శనికి ఓటేసినాం, ఏం గోస పెడుతుర్రా, ఏం బాధ పెడుతుర్రా అని జనం ఆల్రెడీ మాట్లాడుకుంటారు. ఇంత గొప్ప పేరు మీరు చూడలేకపోతురా? ఇంకా గొప్ప పేరు కావాలన్నా? ఇంకా ఏమన్నా గొప్ప పేరు కావాలంటే మరి చెప్పురు, మరి అట్లాంటిది ఏమంటే చేద్దాం. ఇంకా మీకు కావాలనిపిస్తుంది. ఈ 350 కోట్లు ఇడట, 750 కోట్లు ఇడట. ఒక రోజు 1100 కోట్ల ఆస్తి కాపాడిన రంగనాథ్ అని రాసుకోపోయారు. మీరు అట్నే రాస్తారు. 1100 కోట్లు కాపాడిన రంగనాథు ఈ రాష్ట్రంలో రంగనాథ్ మంచోడు ఓడు లేడు, అసలు పేదోళ్ళ జోలికే ఓడు, అసలు పేదోళ్ళు కన్నీళ్ళే చూడు అని చెప్పేసి రాస్తారు కూడా రేపు. ఆ సిగ్గుచారు రాదుగా. మీరు ఇట్లా ఎన్ని రాసినా, ఇంకా మీరు ఎంత గొప్పలు చెప్పిన హైడ్రా గురించి, జూబ్లీస్లో మీ పార్టీకి ఓడారు. జూబ్లీస్లో మీ పార్టీ చూసి ఓడారు. ఒకవేళ నవీన్ యాదవ్కి 4 ఓట్లు వస్తే ఆ 4 ఓట్లు ఆయన సొంత ఇమేజ్తో వచ్చినట్టుగానే భావిస్తారు. మీరేదో పొడిచి, మీరేదో పీకి, మీరేదో మునగాలైతే ఆ ఓట్లు పడవు. మీకున్న లంగా పేరు ఉనికి లేదు ఇలా తెలంగాణ. కాంగ్రెస్ అంటే దొంగలు అంటారు జనాలు.